Hello guys, welcome to Cinema Picholi Reviews, and this is a non-spoiler review of విదాముయర్చి తెలుగులో పట్టుదల. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది లైకా, డైరెక్ట్ చేసింది మగిల్ అండ్ మ్యూజిక్ బై అనిరుద్. అజిత్ అండ్ త్రిష మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు. అర్జున్ అండ్ రెజినా ఇంపార్టెంట్ రోల్స్లో ఉన్నారు. సో ఈ మూవీ డైరెక్టర్ గురించి తెలుగులో పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన చేసినవే చాలా తక్కువ ఫిలిమ్స్ తమిళ్లో, అవి కూడా జానర్ అండ్ కంటెంట్ బేస్డ్ మూవీసే ఉంటాయి. అండ్ ఒక మూవీకి ఇంకొక మూవీకి చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. ఈజ్ అ గుడ్ డైరెక్టర్. సో ఎప్పుడైతే అజిత్ గారి మూవీ విత్ మగిల్ అని అనౌన్స్మెంట్ అయిందో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నా, ఎందుకంటే ఆయన చాలా మంచి డైరెక్టర్ అండ్ ఒక రెగ్యులర్ అజిత్ గారి మూవీ అయితే ఉండదు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాం. అండ్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, సో ఇది ఒక హాలీవుడ్ మూవీ రీమేక్, బ్రేక్ డౌన్ అని చెప్పి ఒక 1997లో రిలీజ్ అయింది. సో ఇట్ వాజ్ అ క్రిటికలీ అక్లైమ్డ్ అండ్ కమర్షియల్ సక్సెస్ మూవీ. సో ఆ మూవీ రీమేక్ అన్నప్పుడు ఎక్సైట్మెంట్ తగ్గింది నాకు, ఎందుకంటే అజిత్ గారు లాంటి పెద్ద స్టార్ హీరోని పెట్టుకున్నప్పుడు ఒక స్ట్రైట్ ఫిలిమ్స్కి వెళ్ళాల్సిందేమో ఇన్స్టెడ్ ఆఫ్ ఎ రీమేక్ అనిపించింది. బట్ ఓకే, క్యాస్ట్ అండ్ క్రూ కానీ లేకపోతే మ్యూజిక్ అనిరుద్ధ్ అని చెప్పగానే స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేస్తారు అని చెప్పి ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నా. అండ్ ప్రమోషనల్ కంటెంట్స్ వైజ్ వస్తే టీజర్ అండ్ ట్రైలర్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మగిల్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేశాను, సో ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. సో ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దెమ్. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం గైస్. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అజిత్ అండ్ త్రిష మ్యారేజ్ అయిన 12 years తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల, డిఫరెన్సెస్ వల్ల డివోర్స్ తీసుకుందామని ఫిక్స్ అవుతారు. సో అజిత్ ఇంకా త్రిషాన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడనమాట. సో ఈ జర్నీలో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి, ఏం జరిగింది, సో సక్సెస్ఫుల్గా వాళ్ళ పేరెంట్స్ని రీచ్ అయ్యారా లేదా అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. మ్యూజిక్ అండ్ బీజిఎం వైజ్ వస్తే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లోనే 2 songs అయిపోతాయి, తన్మయ్య ఒకటి అండ్ సవడిక. సో 2 songs బాగున్నాయి. అండ్ సవడిక అయితే ఒక ఫ్యాన్ వైబ్ ఉంటుంది ఏదైనా సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళారంటే మాత్రం, సో అది మాత్రం పక్కా. అండ్ బీజిఎం విషయానికి వస్తే మూడ్కి తగ్గట్టు ఉంది బీజిఎం, ఎందుకంటే ఇది ఒక రోడ్ థ్రిల్లర్ కాబట్టి అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అండ్ స్టోరీ నుంచి డీవియేషన్స్ కూడా పెద్దగా ఉండవు. సో బీజిఎం కూడా మూడ్కి తగ్గట్టు చాలా బాగా అనిపించింది. అండ్ పర్సనల్లీ ఐ లైక్ ద బీజిఎం, సో ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ హాఫ్ పేస్కి వస్తే రొమాంటిక్ పోర్షన్స్తో స్టార్ట్ అయ్యి కాస్త ఒక 10 to 15 minutes టైం తీసుకుంటుంది బిల్డ్ అవ్వడానికి. అండ్ టువార్డ్స్ ద ఇంటర్వెల్ ఒక గుడ్ ఫస్ట్ హాఫ్ చూసిన ఫీల్తో ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా నేను అలానే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే, స్టార్ట్ అయిన ఒక 10 to 15 minutes తర్వాత విల్ గెట్ టు నో ద ప్లాట్. అక్కడ కొద్దిగా ఫ్లాట్ అయిపోయింది అనిపించింది నాకైతే. సో ఇంకాస్త ఎంగేజింగ్గా, ఇంకాస్త ట్విస్ట్ పెట్టి ఎంగేజ్ చేస్తూనే ఉంటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది అనిపించింది మూవీ. అజిత్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ ఒక చేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది, అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఈవెన్ తో ఇట్స్ అ రీమేక్ మూవీ, మగిల్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు మూవీ, ఎందుకంటే చాలా స్టైలిష్ అండ్ స్లిక్ ఉంటుంది విజువల్స్. అండ్ అజర్బైజాన్లో సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద రివ్యూ.